ప్రతిరోజు లెక్కనే ఈ ముచ్చట్లే కాదు ఇంకా లిలిపుట్ ముచ్చట్లు కూడా పట్టుక చేసిన మీకోసం. మరి అవి కూడా చూశారుగా. ఊరోళ్ళందరిదో బాధ అయితే ఊసుగాన్లోంది ఇంకో బాధ అన్నట్టే ఉన్నది కదా గిల్ల ముచ్చట చూస్తుంటే. ఓ పక్క అడ్డగోలు వానలు చేయబట్టి వరదల పబ్లిక్ కు మస్తు తిప్పలు పడుతుంటే కోనసీమ జిల్లా సకినేటిపల్లి కాడున్న గిల్ల పైత్యం చూడుండ్రి ఎట్లున్నదో. మా కుర్రోళ్ళందరం కూడా మేము ఉత్తర రోజుల్లోని ఈ లంకల్లోని కూర్చుని గిచ్చంగలాటలోనే గోలికలాటలు ఆడుకునే వాళ్ళు అండి. అలాగే ఆ పక్క షెడ్లోనేమో ప్యాకెట్ ఆడుకునే వాళ్ళు. నిన్న వరకు కూడా ఈ దొంకల్లోని ఈ షెడ్లోని కూర్చుని ఆ షెడ్లోనే కూర్చుని ప్యాకెట్ అనే గోలికలాటలు ఆడుకునే వాళ్ళు అండి. రాత్రి నుంచి వరద వచ్చేసిందండి. ఎక్కడి నుంచి మేము ఎలా ఉంది మా ప్లేస్ ఎలా ఉందని చెప్పి చూసుకుందాం ఆడుకుందామని వచ్చామండి. ఆడుకుందామని వస్తే ఇక్కడ ఏమని వరద వచ్చేసి ఎలా పడతా అయిపోయిందండి. రోడ్డు మీద ఆడుకుంటూనేమో పోలీసులు పట్టేసుకుంటున్నారండి. మా కుర్రోళ్ళందరూనేమో ప్యాకెట్ ఆడుకోబోతేనేమో మాకేమో రోజు గడిచేదే లేదు. ఏదో విధంగా మీరు ప్రభుత్వం అందరూ కూడా ఈ వీడియో షేర్ చేసి ప్రభుత్వం అందరూ కూడా మమ్మల్ని ఆదుకుని మాకు ఏ పక్కన ఈ వరద వెళ్ళే వరకు కూడా ఏ రోడ్డు పక్కన ప్యాకెట్ ఆడుకుంటామండి. ఇన్నారు కదా వరదల్లా మా పేకాట అడ్డాలు మునిగిపోయినాయి. ఏడవడితే ఆడ పేకాటలు ఆడుకోనీకి సర్కారోళ్ళు పోలీసోళ్ళు పర్మిషన్లు ఇయ్యాలే అని అడుగుతున్నారు. ఇంకా నయం వరదలు వచ్చినప్పుడు పేకాట రాయుళ్లకు తిప్పలు కాకుండా మంచి ఎత్తైన ప్రాంతంలో పేకాట క్లబ్బులు కట్టియమని లేదు పోన్రి. సోషల్ మీడియాలో వైరల్ గానీకి గీ తీరుగా వరదల మీద పరాష్కాలు ఆడుకుంటూ మాట్లాడిండ్రు. ఇక వీడియోలు అంతటా వైరల్ అయ్యే వరకు వీళ్లను గట్టిగానే అరుచుకుంటున్నారు అందరూ. సోషల్ మీడియాలో వైరల్ గానీకి గీ తీరుగా పిచ్చి పిచ్చి మాట్లాడే కంటే గదే బురదలల్లా తిప్పలు పడుతున్నోళ్లకు సాయం చేస్తే అయిపోతుంది కదా అని కామెంట్లు పెడుతున్నారు కొందరు. అయినా సోషల్ మీడియా అంటేనే ఇవాళ రేపు గబ్బు గబ్బు అయిపోయింది. ఎవరు ఏం మాట్లాడతారో ఎవరు ఏం కామెంట్లు పెడతారో తెలియదు. మొన్న చూడలేదా డార్క్ కామెడీ పేరు మీద ప్రణీత్ హనుమంత్ అనేటైనా పిసపిస మాట్లాడితే పోలీసోళ్ళు అరెస్టు చేసిండ్రు. అట్లనే సోషల్ మీడియాలో ఏది పడితే అది వీడియోలు చేసి పెట్టేటోళ్లను ఆడోళ్లను టార్గెట్ చేసి అడ్డమైన కామెంట్లు పెట్టేటోళ్లను కూడా గట్టిగా అరుచుకుంటే అప్పుడు సోషల్ మీడియా పద్ధతిగా మారుతుందని అంటున్నారు చాలా మంది.